మా కోసం ఆయన ఎవరు రక్తం గార్చడానికి? క్రీస్తు రక్తం గారిస్తే మాకు రక్షణ ఏమిటి? మా ధర్మానికి మేలేమిటి? మా దేశ రక్షణ కోసం, మా దేశం కోసం రక్తం గార్చిన వారు ఉన్నారు. స్వతంత్ర సమరయోధులు ఎందరో మా కొరకు రక్తం గార్చారని. వారు రక్తం గార్చారు కాబట్టి దేశం ఇంత క్షేమంగా ఉంది. కాబట్టి మాకు యేసు రక్తం అక్కర్లేదు. క్రైస్తవులను అడగండి, వీరు పరలోకం వస్తారా? వీరిని దేవుడు కాపాడతారా? వీరు రక్షణలోకి వస్తారని అడగండి. యేసుని నమ్మలేదు కాబట్టి వారు కూడా నరకమే వెళ్ళిపోతారు అని ఖచ్చితంగా అంటారు. ఈ నల్ల పుస్తకాన్ని పట్టుకొచ్చిన వారిని అసలు చేర్చుకోకండి అని ఎంతో విషయాన్ని నూరిపోస్తున్నారు. స్వతంత్రం కోసం సమరం చేసి అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికే తమ జీవితాన్ని అర్పించి కుటుంబంతో కూడా గడపలేని వారు భక్తితో ఎలా గడుపుతారు? భక్తులుగా ఎలా మారుతారు? దేశాన్ని కాపాడాలనే తపన తప్ప, న్యాయాన్ని నిలబెట్టాలనే తపన తప్ప వారికి ఇంకా వేరే చింతనే లేదు. దేశం కోసమే బ్రతికి సత్యదేవుని తెలుసుకునే సమయం లేక న్యాయం పక్షాన నిలుచుండి అన్యాయాన్ని ఎదిరించడానికి పోరాడిన వారికి ఆయన కొంచెం సమయం కేటాయించి వెళ్ళి సువార్త చేయడా? తప్పకుండా దేవుడు వారి యొద్దకు వెళ్తాడు. బాబు, భూమి మీద మీకు సువార్త వినే అవకాశం దొరకలేదు. చెప్పినా అర్థం చేసుకుని ఆలోచించేంత అవకాశము దొరకలేదు. న్యాయం గల దేవుడు ఖచ్చితంగా ఈ లేఖనముల ప్రకారం సువార్త చెబుతాడు. వాళ్ళు నమ్మితే వారికి మోక్షం ఇస్తాడు. నా దేశంలో ఎందరో మహానుభావులు రావచ్చు, పరలోకానికి చేరవచ్చు, స్వర్గం వారికి కలగవచ్చు.